ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ దుందుర్గాయ నమ ఓం నమ శివాయ శివాయ పూర్వే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్య నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వ రామ్ దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతం మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా ప్రేక్షకులకు చెప్తూ ప్రారంభిస్తున్నాం. ప్రధానంగా అందరికీ కూడా ఉగాది సందర్భంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా ఎటువంటి ప్రభావం వస్తుంది, ప్రధానంగా ఎటువంటి పరిహారాలంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గురువారం రోజున ఈ పరాభవన సంవత్సరం ప్రారంభమవుతుంది కావున రాజంతా కూడా బృహస్పతి అయినారు కావున శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వేద పాండిత్యానికి ప్రధానంగా చూసుకుంటే ఫైనాన్షియల్ గ్రోత్ అంతా కూడా కలగడానికి కానీ అంటే ఆర్థిక వ్యవహారాల్లో అంతా కూడా మార్పులు జరగడానికి కానీ పరాభవ నవ సంవత్సరం అనేది ప్రధానంగా చూసుకుంటే పరాభవాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అపోహ అంతా కూడా ప్రధానంగా జీవితంలో మానవ జీవితంలో మార్పులు జరగడం, ఆర్థిక అభివృద్ధి జరగడం, అనుకోని సంఘటనలు జరుగుతూ ఉండడం తర్వాత తద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క ఉగాది సందర్భంగా అంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క మార్పులు జరుగుతుంటాయి. ప్రధానంగా బృహస్పతి మార్పు జరగడం, అతిచారంలో మార్పు జరగడం కానీ ప్రధానంగా రాహు కూడా మార్పు చెందడం కానీ బృహస్పతి మార్పు వలన మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా కొన్ని స్థితిగతులు మారుతూ ఉంటాయి. ప్రధానంగా వాళ్ళ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడం కానీ ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క బలం చేకూరడం వల్ల మంచి శుభకార్యాలు జరగడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ స్థిరాతి లభించడం కానీ వ్యాపారంలో లాభాలు గణించడం కానీ శ్రమతో కూడిన సంపాదనతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం కానీ జరుగుతుంటుంది. ప్రధానమైన కారణం అంతా కూడా గోచార చక్రంలో చూస్తుంటే ప్రధానమైన గ్రహాలని కేంద్రంగా చెప్తూ ఉంటారు. ప్రధానంగా ఈ యొక్క ఉగాది సందర్భంగా అంతా కూడా చూసుకునేది ఏంటంటే బృహస్పతి యొక్క గోచారం ఏ రకంగా ఉంది, శనీశ్వరుడి గోచారం ఏ రకంగా ఉంది, రాహు యొక్క గోచారం ఏ రకంగా ఉంది, కేతు గ్రహ యొక్క గోచారం అంతా కూడా ఏ రకంగా ఉంది, వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రధానమైన గ్రహాలంతా కూడా వీటి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రం అంతా కూడా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు అంతా కూడా ఉగాది నుంచి ఉగాది వరకు చెప్పేటంతా కూడా ఈ యొక్క ప్రధానమైన గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మిగతా గ్రహాల మీద ఏ రకంగా ఉంది, ఆ స్థానాలు మార్పు చెందడం వల్ల ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తుంటాయి. ఉగాది ఉగాది నుంచి మనకంతా కూడా ఎటువంటి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందో అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే పరాభవన సంవత్సరం అనేది జీవితంలో మార్పు తీసుకొచ్చేది, రాజయోగాలు తీసుకొచ్చేది, ప్రధానంగా ఆర్థిక స్థితిగతులను మార్చేది, శ్రమతో కూడిన సంపాదన పెంచేది, ప్రధానంగా కీర్తిని పెంచేది అనేది అర్థంగా ఉంటుంది. పరాభవం అనేది మన జీవితంలో ఎప్పుడైనా కానీ శత్రువులకి అంతా కూడా పరాభవం జరిగే విధంగా ఉండేది. ఎప్పుడైనా కానీ ఆర్థిక స్థితిగతుల నుంచి దిగ్విజయంగా విజయాన్ని ప్రాప్తించేది అనే అర్థం కూడా వస్తుంటుంది. ప్రధానంగా ఈ యొక్క ఉగాది సందర్భంగా అందరికి కూడా అష్టైశ్వర్యాలు సిద్ధించాలని చెప్పేసి, వివాహాది శుభకార్యాలు జరగాలని, వంశాభివృద్ధి జరగాలని చెప్పి, ఆర్థిక స్థితిగతులంతా కూడా మారి శీఘ్రంగా మీకంతా కూడా మనోభిష్టాలంతా కూడా తీరాలని చెప్పేసి జగన్మాత అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ ఈ యొక్క ఉగాది యొక్క విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రంలో శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా బృహస్పతి సంచారం అంతా చూసుకుంటే జూన్ 1వ తారీఖు నుంచి కర్కటక రాశిలో ప్రవేశం చేయడం మరియు అక్టోబర్ 30వ తారీఖు తర్వాత అంతా కూడా చూసుకుంటే ఇక్కడ అక్టోబర్ 15, 30 తారీఖులో అంతా కూడా కర్కటక రాశి నుంచి మళ్ళీ అతిచారంలో అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేసి కొన్ని నెలల వరకు అక్కడంతా కూడా సంచారం చేయడం, మళ్ళీ తిరోగమనంలో అంతా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. ప్రధానంగా 3 సార్లు బృహస్పతి మార్పు అంతా కూడా జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా డిసెంబర్ 5వ తారీఖు దాకా కుంభరాశిలో సంచారం చేయడం మరియు అపసవ్య దిశలో అంతా కూడా సంచారం చేస్తుంటారు. కావున డిసెంబర్ 5వ తారీఖు తర్వాత స్థాన చలనం అనేది జరుగుతుంటుంది. మరియు కేతు సంచారం కూడా డిసెంబర్ 5వ తారీఖు దాకా ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే
రాజయోగాలను వచ్చే గ్రహాలేంటి, ప్రధానంగా రాజయోగాన్ని ఇచ్చే గ్రహాలేంటి, ధనయోగాన్ని ఇచ్చే గ్రహాలేంటి, ఏ రాశులు వాళ్ళకి విపరీత రాజయోగాలు సిద్ధిస్తాయి, ఏ వృత్తిలో అంతా కూడా అభివృద్ధి సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషించడం. ప్రధానంగా మిగతా గ్రహాలన్నీ కూడా ప్రధానమైన గ్రహాలంతా కూడా చూసుకుంటే సూర్య భగవానుడు, బృహస్పతి, శుక్రుడు, అంగారకుడు వాళ్ళ ప్రభావం అంతా కూడా ఈ గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వలన ఎటువంటి ప్రభావాలు చూపిస్తున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే దేశ గోచారంలో అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి భారతదేశం అంతా కూడా దేశంలో ప్రధానంగా అంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా భారతదేశం అంతా కూడా ఈ యొక్క ప్రపంచ పటంలో అంతా కూడా మంచి ఉన్నతమైన స్థితిగతులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అష్టైశ్వర్య సిద్ధి యోగం అంతా ఏ రాశి వాళ్ళకు ఉందో అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది. శ్రీమాత్రే కన్యారాశి జాతకులకి శ్రీ పరాభవన సంవత్సరం 2026లో అంతా కూడా ఉగాది నుంచి అంతా కూడా చూసుకుంటే కన్యారాశి జాతకులకు అంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ స్వల్పమైన దోషం ఏంటిదంటే శనీశ్వరుడి యొక్క దోషకారిగా ఉన్నాడు. సప్తమ స్థానంలో శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం దోషకారిగా ఉన్నారు. కావున శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం, అక్కడ కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం కానీ, ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామికి అర్చన అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, భస్మాభిషేకం చేయించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది, విపరీత రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. జూన్ 1 తారీఖు తర్వాత నుంచి ఇక్కడ వృత్తి స్థానంలో అంతా కూడా మార్పు చెందుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం ఉచ్చస్థానంలో మార్పు వల్ల విపరీత రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు సిద్ధిస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండడం, మీరంతా కూడా దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీరంతా కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా అనారోగ్య సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శిరోభారం కానీ, ఈ యొక్క స్టమక్ ఇన్ఫెక్షన్ లాంటిది ఏమైనా కానీ, ఉదర సంబంధమైన అనారోగ్యాలు కానీ, ఈ యొక్క మరియు కాల్షియం డెఫిషియన్సీ కానీ ఇట్లాంటి అనారోగ్యాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క గోమాత సేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. గోమాతకంతా కూడా ప్రీతికరంగా పచ్చిక తెలకపెండి గ్రాసాన్ని సమర్పించడం ఉండడం, గోమాతకి ప్రతినిత్యం కూడా 11 ప్రదక్షిణాలు చేయడం, గోమాత యొక్క అష్టకాన్ని అంతా కూడా చదువుకోవడం, గో అష్టకం అనే అష్టకం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత చరిత్రలాగా ఉంటుంది. ఆ కామధేను స్వరూపంగా సకల దేవతా స్వరూపమైన గోమాతనంతా కూడా పూజించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు, రాహువు, ఇక్కడ బుధ భగవానుడు, అంగారకుడు స్వల్పంగా దోషకారిగా ఉన్నారు. కావున ఈ గ్రహాలకు ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. యోగకరమైన గ్రహాలన్నీ కూడా స్వల్పంగా ఇక్కడ శ్రమించితేనే సంపాదన వచ్చే విధంగా ఇస్తున్నాయి. కావున ప్రధానంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, జూన్ 1 తారీఖు తర్వాత నుంచి రాజయోగ ప్రాప్తి వస్తుంది. అక్టోబర్ 28 తారీఖు తర్వాత నుంచి బృహస్పతి మార్పు సింహరాశిలో మార్పు వల్ల అఖండ కీర్తి గణించడానికి ఆస్కారం ఉంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, ప్రధానంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా నలలోని బ్రాహ్మణత్వం దానం చేయడం, కూష్మాండ దానం చేయడం, బొబ్బర్లు దానం చేసుకోవడం, అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క కందిపప్పును దానం చేసుకోవడం, ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం వల్ల ఈ సంవత్సరంలో అంతా కూడా మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగం సిద్ధిస్తుంది. వివాహాది శుభకార్యాలు జరిగిన వాళ్ళకి వివాహాది శుభకార్యాలు కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి, వ్యాపారంలో లాభాలు గణించడానికి అంతా కూడా ఈ సంవత్సరంలో రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. అఖండమైన కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ఉన్నతమైన పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం, తామరపులతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, తామరపులతో హోమాది కార్యక్రమాలు, శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళకి మంచి లాభాలు గణిస్తుంటారు. ఐటీ రంగంలో వల్ల కూడా లాభాలు గణిస్తుంటారు. హోటల్ రంగంలో వాళ్ళకి కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. టెక్స్టైల్ రంగంలో క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా, ఆభరణాలు జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ 1 తారీఖు నుంచి ఆగస్టు 28 తారీఖు దాకా బంగారం రేటు పెరుగుతూ ఉంటుంది. కావున మీరంతా కూడా
దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల కూడా మంచి లాభాలు తెప్పించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అంతా కూడా ఇక్కడ రాజయోగ అయినారు కావున ఈ యొక్క బృహస్పతి మార్పు వల్ల మంచి బంగారానికి రేటు పెరుగుతుంది. ఈ యొక్క బంగారానికి మరియు వెండికి కూడా రేటు పెరుగుతుంది కావున జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి, వ్యాపారంలో నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామం పఠనం చేసుకోవడం, ప్రధానంగా చూసుకుంటే పురుషోక్త విధానంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీ పరాభవన సంవత్సరం ఉగాది 2026 నుంచి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అష్టైశ్వర్యోగ ప్రాప్తి కలగడానికి ఈ గ్రహాల యొక్క స్థితిగతి మార్పు అంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా కారణమవుతుంది. ఈ యొక్క గోచార చక్రం అనేది ఈ యొక్క స్థిర చక్రంగా ఉండదు. ప్రధానంగా గోచారిచ్చే అంతా కూడా గ్రహాల యొక్క మార్పు చెందుతూ ఉంటారు. వాటి స్థితిగతి కలయిక వాటి ప్రభావం వల్ల అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకంతా కూడా జీవితంలో మార్పు జరగడం, అష్టైశ్వర్యోగ ప్రాప్తి కలగడం, వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో మార్పు జరుగుతూ ఉండడం, రాజయోగ ప్రాప్తి రావడం, ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండడం, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా గోచార చక్రం అనేది గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రాశి వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం, ప్రధానంగా బీదవాళ్ళకి అన్నదానం చేయడం, ప్రధానంగా వీరంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ యొక్క రాహుకాల దీపాలు వెలిగించడం కానీ, ఆవునేత దీపాలు వెలిగించడం కానీ, అఖండ దీపంలో ఉప్పు దీపం అని చెప్పేసి అంటారు. అఖండ దీపంలో అంతా కూడా నువ్వుల నూనెతో దీపం వెలిగించి అక్కడంతా కూడా బెల్లాన్ని నివేదన చేయడం, చెమ్మిలిని నివేదన చేయడం, చీమలకి ఆహారంగా బెల్లాన్ని నివేదన చేయడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడం కానీ, రాజయోగ ప్రాప్తి కలగడం కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య స్వల్పంగా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకుంటేనే మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మానవాళి జీవితం మీద ఈ యొక్క ప్రభావం అంతా కూడా ఆధారపడి ఉంటుంది కావున పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషాన్నంతా కూడా రోగరూపేణ రుణరూపేణ తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా తద్దోష నివారణార్థం శాంతి పూజలంతా కూడా ఆచరించుకోవడం వల్ల శ్రీ పరాభవన సంవత్సరంలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయని చెప్పేసి గోచార చక్రంలో స్థితిగతి మార్పు వల్ల చెప్పడం జరిగింది. ప్రతినిత్యం కూడా జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మ జాతకంలో ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకోవాలి. జాతకరీత్యా గోచారీత్యా కూడా అన్వయం చేసుకొని చూసుకోవాలి. గోచారీత్యా గ్రహాలు ఏ రకంగా అనుకూలంగా ఉన్నాయి, జాతకరీత్యా గ్రహాలు ఏ రకంగా అనుకూలంగా ఉన్నాయి, ఆ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి, తద్వారా విశ్లేషణ చేసుకుని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. కులదేవత ఆరాధన చేసుకోండి, పరమేశ్వరుడి ఆరాధన చేయండి. తద్వారా జగన్మాత ఆరాధన చేసుకోవడం వల్ల రాజ్య యొక్క ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.